స్వాతంత్ర సమరయోధుడి గురించి మనం తెలుసుకుందాం. ఆయనే పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు అంటే తెలియని వారు తెలుగు ప్రజలు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్క తెలుగు ప్రజలందరూ కూడా ఆ మహానుభావుడికి రుణపడి ఉన్నాం మనం. ఎందుకంటే ఈరోజు గర్వంగా నేను తెలుగువాడిని అని చెప్పుకునే స్థాయికి మనం ఉన్నామంటే కేవలం పొట్టి శ్రీరాములు గారి మూలంగానే మనం ఉన్నామనేది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16వ తారీఖున ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గురవయ్య లక్ష్మమ్మ గారు మహాపుణ్య దంపతులు. అలాంటి పుణ్య దంపతులు మరి పొట్టి శ్రీరాములు గారిని జన్మనిచ్చి మన తెలుగు వారికి ఆదర్శంగా నిలిచారు. ఈరోజు మేము తెలుగువారమని చెప్పుకునే స్థాయికి, గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగామంటే కేవలం పొట్టి శ్రీరాములు గారి మూలంగానే చెప్పవచ్చు అన్నమాట. అయితే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదట్లో మనకి మద్రాసు రాజధానిగా ఉండేది. తర్వాత ఇలా ఉన్నప్పుడు మనకి తెలుగు వారందరికీ కూడా ప్రత్యేకమైన రాజధాని, తెలుగు రాజధాని ఉండాలని చెప్పి మరి పొట్టి శ్రీరాములు గారు మద్రాసు రాజధాని నుంచి తెలుగు వారికి ప్రత్యేకమైన రాజధాని ఉండాలని చెప్పి పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు గుడివాడలో ట్రైన్ ఎక్కి మద్రాసు ప్రయాణం అయ్యి వెళ్ళారు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. బలుసు సాంబమూర్తి గారి ఇంట్లో 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అయితే మనకి 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 వరకు కూడా తెలుగు వాళ్ళం అంటే ఎవరికీ తెలియదు. మేము తెలుగువారం అంటే చెప్పుకోవడం తప్పితే ఎవరికి తెలియదు. అందరూ కూడా మద్రాసు వారు అని చెప్పి మాత్రమే వాడుకలో ఉండేది. మనల్ని అందరూ కూడా మద్రాసు వారుగానే పరిగణించేవారు, కానీ తెలుగువారుగా మాత్రం ఎవరు కూడా పరిగణించిన మరి దాఖలాలు లేవు అన్నమాట. అందుకని చెప్పి మరి గుడివాడలో రైలు ఎక్కి మద్రాసు వరకు వెళ్ళి ఆయన మరి అక్కడ మరి ఆమరణ నిరాహార దీక్ష చేయటం జరిగిందనమాట. అలా ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత మరి ఆయన యొక్క ఆరోగ్యం క్షీణించింది. పేగులు పుండ్లు పడిపోయాయి, వాంతులు, విరోచనాలు, ఇలా రకరకాలైన శారీరకంగా ఇబ్బందులు పడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే జీర్ణ వ్యవస్థ కూడా తిరగబడిపోయి మలం కూడా నోటి ద్వారా వచ్చే పరిస్థితి వచ్చిందనమాట. ఎంత దారుణం అంటే మన కోసం ఎంత త్యాగం చేశారండి ఆ మహానుభావుడు. ఆ మహానుభావుడికి మనం ఏం చేసినా కూడా మరి మనం అందరం కూడా యావత్ తెలుగు ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు. కాబట్టి ఆయన మరణించిన తర్వాత ఆయన శవాన్ని, దురదృష్టం ఏంటంటే ఆయన మరణించిన తర్వాత ఆయన శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా ఒక్కళ్ళు కూడా రాలేదు, ఒక నలుగురు కూడా రాలేదు. ఎలాంటి వారికైనా వస్తారు, కానీ ఆయన మన కోసం త్యాగం చేస్తే కనీసం మన తెలుగువారు మద్రాసులో ఉండి ఒక్కడు కూడా స్పందించలేదంటే ఎంత కడు దయనీయమైన పరిస్థితితో మరి ఆలోచించండి. అలాంటి పరిస్థితులు 58 రోజులు మన కోసం నిరాహార దీక్ష చేసి చనిపోతే ఆయన్ని కనీసం దహన సంస్కారాలు చేయడానికి కూడా ఒక తెలుగువారు రాలేదంటే ఎంత బాధాకరమైన విషయం మీరు ఆలోచించాలి. ఆ క్రమంలో సాధు సుబ్రహ్మణ్యం గారు, శ్రీరాములు గారు దీక్ష చేస్తుంటే ఆయనకి వెన్నుదన్నుగా ఉన్నారు. ఆ క్రమంలో మరి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, మన సినీ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మరి ఆయన దృష్టికి తీసుకెళ్లడం మూలంగా సాధు సుబ్రహ్మణ్యం గారు దృష్టికి తీసుకెళ్లి మరి ఇట్లా శ్రీరాములు గారు చనిపోయారని చెప్పి తీసుకెళ్ళినప్పుడు మరి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా మరి దానికి వెంటనే స్పందించి ఆయన ఒక పాటని పాడటం మూలంగా అక్కడ ఉన్న కాలేజీ విద్యార్థులు, స్థానికంగా ఉన్న కాలేజీ విద్యార్థులు కొంతమంది స్పందించి, అక్కడ తెలుగువారు కొంతమంది స్పందించి ఆయన దహన సంస్కారాలు ఒక ఎద్దుల బండి మీద తీసుకెళ్లి మరి దహన సంస్కారాలు నిర్వహించడం జరిగిందనమాట. అలా చనిపోయిన తర్వాత మరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు కూడా వచ్చి వెంటనే స్పందించారు. స్పందించిన వెంటనే మరి అందరూ కూడా తెలుగువారు మద్రాసు నుంచి విశాఖపట్నం వరకు కూడా ఆందోళనలు ఉధృతం అయిపోయాయన్నమాట. పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత మద్రాసు నుంచి విశాఖపట్నం వరకు కూడా ఆందోళనలు ఉధృతంగా అయిపోయి చివరికి డిసెంబర్ 19న మనకి ప్రత్యేక రాష్ట్రం మరి భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రకటించడం జరిగిందనమాట. అంత ఉధృతం చేస్తే తప్ప మరి ఆంధ్ర రాష్ట్రం ప్రకటించడం అనేది జరగలేదన్నమాట. ఇలా తెలుగు ప్రజలకు రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత మొదట కర్నూలు రాజధానిగా ఉండేది. 1953లో కర్నూలు మనకి తెలుగు వారందరికీ కూడా రాజధానిగా ఉండేదన్నమాట. ఇలా తర్వాత మద్రాసు మైలాపూర్లోని రాయపేట రోడ్డులో శ్రీరాములు గారికి 120వ నెంబరు ఇంటిలోని స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే ఆయన త్యాగానికి ఫలితంగా హైదరాబాదులో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూడా నెలకొల్పడం జరిగిందనమాట.
అలాగే నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేయటం కూడా జరిగింది. అలాగే 2000 సంవత్సరంలో ఆయనకి గౌరవార్థంగా తపాలా బిళ్ళను కూడా విడుదల చేయటం అనేది జరిగింది. చాలా శుభపరిణామం అండి. మన ఆంధ్ర రాష్ట్రం అనేది అంత ఈజీగా వచ్చిన రాష్ట్రం కాదండి. ఎందుకంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరి ఎంతో కష్టపడి ఆయన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాన్ని త్యాగం చేసి మరి మనకు సాధించి పెట్టారు. కాబట్టి అంత ఈజీగా వచ్చిన రాష్ట్రం అంది మన తెలుగు రాష్ట్రం కాదనమాట. కాబట్టి దీనికి మెడ్రాస్ కాలేజీ విద్యార్థులు కూడా మరి స్పందించి ఆ రోజుల్లో మరి అందరూ కూడా ఏకతాటిపై వచ్చి, తెలుగు వారందరూ కూడా ఏకతాటిపై వచ్చి ధర్నాలు చేయటం, రకరకాలైన రాస్తారోకోలు ఆందోళనలు చేయటం మూలంగా వచ్చిందనమాట. తర్వాత ప్రకాశం పంతులు గారికి కూడా ఆవేశంగా వచ్చి తెలుగు వారందరినీ కూడా అనేక రకాలైన మరి బూతులు అయితేనేమి జనాల్లో స్పందన తీసుకురావటం మూలంగా మరి అందరూ కూడా ఏకతాటిపై వచ్చి అందరూ కూడా ధర్నాలు నిర్వహించటం మూలంగా మరి మనకు రాష్ట్రం అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. కాబట్టి మన రాష్ట్రం 58 రోజులు ప్రాణత్యాగానికి గుర్తుగా వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగు వారు అందరూ కూడా ఎవరు కూడా మరి తెలుగు ఈ ప్రపంచం ఉన్నంత కాలం కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని మనం మర్చిపోవద్దని సందర్భంగా తెలియజేస్తూ, ఆయన మన దేశానికి మన తెలుగు వారికి ముఖ్యంగా సేవ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన సేవను గుర్తుంచుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత మన తెలుగు వారికి సహాయపడాలని, మరి మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారికి సహాయపడి దేశానికి ఎంతో కొంత మన పొట్టి శ్రీరాములు గారు అంతా చేయకపోయినా సరే ఎంతో కొంత మనం ప్రజలకు ఉపయోగపడాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదములు.